కాళేశ్వరం కమిషన్ ఎదుట కాసేపటి క్రితం ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈటలను గంటన్నర పాటు విచారించారు. ఈటలను మొత్తం 19 ప్రశ్నలు అడిగారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. కీలక అంశాలను ఆరా తీసిన కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు అవకతవకలపై విచారించింది. ఇక తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. కేంద్ర జల సంఘం మహారాష్ట్ర అభ్యంతరాలతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చినట్టుగా ఈటల రాజేందర్ బదులిచ్చారు. అలాగే ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించగా టెక్నికల్ కమిటీ నివేదిక మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటల తెలిపారు. బడ్జెట్లో కేటాయింపులు తగినన్ని లేకపోవడంతో నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. ఆయన విచారణ కూడా కాసేపటి క్రితమే ముగిసింది. అయితే దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ విచారణలో భాగంగా అనేక ప్రశ్నలకు సంబంధించిన వాటికన్నిటి కూడా సమాధానం చెప్పడం జరిగింది. దాదాపు 19 ప్రశ్నలను ఓపెన్ కోర్టులో సంధించడం జరిగింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ దీనికి సంబంధించి వరుసగా ఇప్పటివరకు అధికారులు ఇచ్చినా కానీ గతంలో చెప్పిన వాటిని అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకుని ప్రశ్నలు సంధించడం జరిగింది. ముఖ్యంగా ఓపెన్ కోర్టులోకి వచ్చిన తర్వాత కోర్టులోకి రాగానే దేవుడి పైన ప్రమాణం చేయించి అతనితో అంతా నిజమే చెప్తానని చెప్పిన తర్వాతనే అతని ప్రశ్నలు వరుసగా సంధించడం జరిగింది. వరుసగా 1 by 1 ఏ విధంగా అయితే కోర్టులో ఏ విధంగా జరుగుతుందో సేమ్ ఆ విధంగానే ఓపెన్ కోర్టు ద్వారా ఆయనను ప్రశ్నించడం జరిగింది. మొత్తం 19 ప్రశ్నలు వేస్తూ దానికి సంబంధించిన వాటి అన్నిటి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే దీనికి సంబంధించిన ఫైనాన్స్ అంశాలతో పాటు ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నిటి కూడా అందులో ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేసిన కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి వీటన్నిటికైనా కూడా కమిషన్ ప్రశ్నలు వేయడం జరిగింది. చూసినట్లయితే కనుక ఎందుకు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇండెప్త్గా కూడా వేయడం జరిగింది. ఒక్కొక్క అంశానికి సంబంధించి చూసినట్లయితే ఈ నిధులకు సంబంధించి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పూర్తి స్థాయిలో లేనందువల్ల ప్రైవేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ ద్వారానే కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే దీన్ని నిధులు సమకూర్చాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కార్పొరేషన్ సంబంధించి పూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందనే పనిచేసింది తప్ప ఫైనాన్స్కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన తాను ఆర్థిక మంత్రిగా తాను ఏం చేయలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే కమిటీకి సంబంధించిన వాటిలలో కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా కమిషన్ మొదటగా చూస్తే సంబంధించి ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎందుకంటే వాస్తవానికి కాంగ్రెస్ 2009లో దీన్ని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవలను ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా ఎందుకు మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా ప్రశ్నలు సంధించడం జరిగింది. దీనికి సంబంధించి మేడిగడ్డ దగ్గరికి మార్చడానికి గల కారణం ఏంటి అనే దానిపైన కూడా అడిగినప్పుడు దీనికి సంబంధించి టెక్నికల్ టీము ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాని ఆధారంగానే మార్చాల్సి వచ్చినట్టు కూడా ఈటల రాజేందర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా మహారాష్ట్ర ఏదైతే ప్రాణహిత చెవులకు సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకున్నారో అది 152 మీటర్ల ఎత్తుకు సంబంధించి అనుకున్నారు. కానీ అక్కడ మహారాష్ట్ర ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, బ్యాక్ వాటర్ వల్ల ఎక్కువగా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయానికి సంబంధించి కనుక ముంపు గురి కావడానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదు. కాబట్టి అందులో భాగంగానే అక్కడ 148 అడుగుల ఎత్తుకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా అయితే కనుక అక్కడ వాటర్ యాక్సెప్టబిలిటీగా ఉండదు, ఈ విధంగా అయితే యూస్ఫుల్ కాదనే ఆలోచనతో అక్కడ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెక్నికల్ అంశాలకు సంబంధించి కూడా డిస్కస్ చేయడానికి కేంద్ర సంస్థ అయిన నీటి నిపుణులకు సంబంధించిన సంస్థ అయిన వ్యాప్కో సంస్థకు దీన్ని అప్పగించడం జరిగింది. వ్యాప్కో సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే టెక్నికల్ అంశాలను బేస్ చేసుకొని దీన్ని తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మేడిగడ్డకు సంబంధించిన అక్కడ జియాలజికల్ సర్వేకి సంబంధించిన టెస్ట్కి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించినప్పుడు దీనికి సంబంధించి అక్కడ టెక్నికల్ రిపోర్ట్ ఏవైతే ఇచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో దాన్ని క్యాబినెట్లో దాన్ని సబ్మిట్ చేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా 3 బ్యారేజ్లకు సంబంధించి నిర్ణయం ఆ విధంగానే తీసుకున్నాం, దీన్ని రీడిజైన్ చేయాలని చెప్పిన దానికి సంబంధించి కూడా టెక్నికల్ అంశాలను ఆధారంగానే చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా తాను కమిటీలో ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు చైర్మన్గా కమిటీని వేయడం జరిగింది. ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కమిటీ సభ్యులుగా అప్పుడు ఈటల రాజేందర్తో పాటు అప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరిని కూడా వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా టెక్నికల్ కమిటీకి సంబంధించి ఈ అంశానికి అన్నిటి డిస్కస్ చేయడానికి వేసిన కమిటీలో
కమిటీలలో కూడా తామంతా కూడా దీనికి సంబంధించి అధికారులు ఏవైతే సజెస్ట్ చేశారో వాటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు డిపిఆర్ కానీ దీని అంశాలకు సంబంధించి వాటి అన్నిటి కూడా అప్రూవల్ అంతా కూడా క్యాబినెట్లో ప్రస్తావన జరిగింది. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి కానీ అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించిన అంశాలను ఆధారంగా చేసుకునే కమిషన్ చైర్మన్ దాదాపు 19 క్వశ్చన్లు వేయడం జరిగింది. ఈ క్వశ్చన్లు అన్నిటి కూడా చెప్పేటప్పుడు ఆయనను నిజమే చెప్తానంటూ దేవుడి పైన ప్రమాణం చేయించి తీసుకోవడం కానీ. సో మొత్తం మీద దీనికి సంబంధించి కాళేశ్వరం విచారణ కమిషన్లో భాగంగా ఆయన 113వ బాధ్యుడిగా ఆయన చేర్చడం జరిగింది. ఆయనను ఇందులో 113వ వ్యక్తిగా దీన్ని ఈ అంశానికి సంబంధించి కూడా దర్యాప్తులో భాగంగా అతన్ని సాక్షిగా పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ఏమేమైతే అంశాలకు సంబంధించి ఫైనాన్స్ అంశాలకు సంబంధించి కానీ నిర్మాణం సంబంధించిన అంశాలన్నిటి కూడా కమిషన్ ముందు ఆయనకు తెలిసిన అంశాలన్నిటి కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రతాప్, ఆర్థిక క్రమశిక్షణ లేదు అంటూ కూడా వ్యాఖ్యానించింది. నిధుల దుర్వినియోగం గురించి కూడా ఎన్నో రోజుల నుండి విచారణ కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఈటల్ని అసలు ఆర్థిక కేటాయింపులకు సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వేసింది? ఎస్ ధనలక్ష్మి, ఇది ప్రధానంగా ఎందుకంటే ఈ ఈటల రాజేందర్ అప్పుడు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాటుకు సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగింది, సబ్ కమిటీని వేయడం జరిగింది కాబట్టి ఆ సబ్ కమిటీలో కూడా మెంబర్ ఈ రెండిట్లలో కూడా కీలకమైన వ్యక్తి కాబట్టి అందులో భాగంగానే ఈటల రాజేందర్ను కూడా పిలవడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన బిల్లుల అంశాలకు సంబంధించి ఏవైతే బ్యారేజ్లు ఉన్నాయో బ్యారేజ్లు సకాలంలో పూర్తి కాకముందుకే ఎందుకు దానికి సంబంధించి బిల్లులు అయితే వాటికి నిర్మాణం పూర్తయిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. యూటిలైజేషన్ సర్టిఫికేట్ కానీ దానికి సంబంధించి గ్యారంటీస్ ఉంటాయి. ఆ గ్యారంటీస్ను ఎందుకు ముందే రిలీజ్ చేయాల్సి వచ్చింది, కంప్లీట్ కాకముందుకే నిర్మాణం కాకముందుకే ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా క్వశ్చన్ చేస్తుంది. దీనికి సంబంధించి ఫైనాన్స్ మంత్రిగా మీ పాత్ర ఏంటి అనే దానిపైన కూడా కమిషన్ దీన్ని ప్రధానంగా క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసిన వాటన్నిటి కూడా వరుసగా 1 by 1 కూడా ఆయన సమాధానం ఇస్తూ వచ్చారు. ఫైనాన్స్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కాళేశ్వరం కార్పొరేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే పూర్తి స్థాయిలో నిధులు అనేది డైవర్ట్ చేయడం జరిగింది. నిధులు అనేది కూడా పూర్తిగా ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా కాంట్రాక్టర్లు ఉన్నాయో వారికి సంబంధించి బిల్లులంతా కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే చెల్లించారు కాబట్టి కాళేశ్వరం కార్పొరేషన్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక శాఖ కింద లేదు, కేవలం పూర్తి స్థాయిలో ఇరిగేషన్ శాఖ కిందనే పనిచేసింది. పూర్తిగా ఇరిగేషన్ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు ఇచ్చిన సూచన మాగానే నిధుల వారికి చెల్లింపులు చేయడం జరిగింది కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా తనకు ఎలాంటి పాత్ర ఇందులో లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన అంశానికి సంబంధించి చూసినట్టయితే ఆయన సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు కాబట్టి సబ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఎందుకు ఈ నిర్మాణాన్ని తుమ్మిడిహెట్టి నుంచి బేడిగడ్డకు ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనే దాని మీద ప్రధానంగా ప్రశ్న చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎత్తు ఏదైతే ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలనుకున్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు ఏదైతే ఉందో ఆ ఎత్తుకు సంబంధించిన దానిపైన కూడా డిస్కషన్ జరిగింది. అదే వాస్తవానికి అక్కడ 2009లో ప్రాజెక్టు నిర్మించాలనుకున్నప్పటికీ 152 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించాలనుకున్నారు. కానీ అక్కడ మహారాష్ట్ర ఈ ముంపుకు గురవుతుంది కాబట్టి పెద్ద ఎత్తున మహారాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 148 అడుగులకైతేనే యాక్సెప్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా అయితే 148 అడుగుల ఎత్తులో కనుక ప్రాజెక్టు కనుక చేసినట్లయితే కనుక పెద్ద యూస్ఫుల్గా కాదు. అక్కడ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కూడా వాటర్ అందించలేని పరిస్థితి ఉంటుంది. అక్కడ నుంచి వాటర్ కూడా యూస్ఫుల్గా ఉండదు, అందుబాటులోకి పెద్ద యూజ్ తీసుకోవడానికి కూడా ఉపయోగం ఉండదు అనే దానిపైన కూడా ఒక కమిటీని వేయడం జరిగింది. ఎందుకంటే ఎత్తు ఆలస్యంగా తగ్గినట్లయితే ఏ విధంగా ఉపయోగం ఉంటుందా అనే దానిపైన కూడా ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. ఆ సబ్ కమిటీతో పాటు టెక్నికల్ సంబంధించి అంశాలన్నిటి కూడా స్టడీ చేయడానికి కూడా ఇక్కడ ప్రాణహిత దగ్గర వాటర్ ఎంత యూస్ఫుల్గా ఉంటాయనే దానికి సంబంధించి కూడా స్టడీ చేసేందుకు వ్యాప్కోస్ సంస్థ, ఇది వ్యాప్కోస్ అనేది పూర్తిగా కేంద్రంకి సంబంధించిన సంస్థ, కేంద్రంకి ప్రభుత్వానికి సంబంధించి అంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా అది పూర్తిగా స్థాయిలో సంబంధించి ఏ విధంగా దీనికి నీటిని సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న సంస్థ కాబట్టి అక్కడ వారు చాలా కాలం నుంచి దీనికి సంబంధించి సర్వేలు చేస్తూ ఇస్తున్న సంస్థ కాబట్టి దానితోటే చేయించుకున్నాం. దానికి సంబంధించి కూడా నిధులు విడుదల చేసి వ్యాప్కోస్ సంస్థ ద్వారానే దీన్ని స్టడీ చేసినప్పటికీ వ్యాప్కోస్ సంస్థ అక్కడ వాటర్కి సంబంధించిన దానిపైన కూడా పెద్ద ఎత్తున వాటర్ అందుబాటులో లేవు. ఈ వాటర్ అందుబాటులో లేకపోయినప్పటికీ ఈ విధంగా కనుక 148 అడుగుల ఎత్తులో కనుక ప్రాజెక్టు కట్టినట్లయితే ప్రభావం పెద్దగా ఉండదు. సాగునీరు కానీ త్రాగునీరుకి ఏదైతే లక్ష్యంతో కట్టాలనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరదంటూ కూడా చెప్పింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో కిందికి వచ్చిన తర్వాత వాటర్ వాస్తవానికి చూసినట్లయితే ప్రాణహిత తర్వాత వాటర్ ఇంద్రావతి ఇవన్నీ కలిసిన తర్వాత పెద్ద ఎత్తున వరద వస్తుంది కాబట్టి ఆ వరద అనేది పూర్తిగా మేడిగడ్డ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఛత్తీస్గఢ్ నుంచి చెప్పండి. ప్రస్తుతం ఇప్పుడు కమిషన్ ముందు ఈటల ఈ అవకతవకలైనా తప్పిదాలైనా వీటన్నింటికి బాధ్యులు ఎవరు అనే దానికి సంబంధించి ఏమైనా చెప్పడం జరిగిందా?
ప్రధానంగా ఇక్కడ రెండు అంశాల చుట్టూనే తిరిగిందని చెప్పుకోవచ్చు. మొదటిది ఒకటి చూసినట్టయితే ప్రాజెక్టు నిర్మాణం, స్థల మార్పు అనేది ఒక అంశంగా చూసినట్టయితే, నెంబర్ 2 వచ్చేసి ఫైనాన్స్ అంశానికి సంబంధించిన అంశాలు. ఈ రెండింటికి సంబంధించి కూడా తనకు సంబంధం లేదనే విధంగానే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించి స్థల మార్పుకు సంబంధించి కానీ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తనకు ఏం సంబంధం లేదు. అక్కడ టెక్నికల్ సబ్జెక్ట్గా అంటే కమిటీ సభ్యుడిగా, సబ్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా వ్యాప్కో సంస్థ కానీ టెక్నికల్ అంశాలకు సంబంధించి కానీ అధికారులు ఇచ్చిన ఏవైతే రిపోర్ట్ ఉంటుందో వాటిని మాత్రమే తమకు అందజేయడం జరిగింది. వాటన్నిటి కూడా డిస్కస్ చేసి వీటిని కూడా మేము క్యాబినెట్లో పెట్టాం కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ మేరకే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది తప్ప కమిటీ సభ్యులుగా తమ ప్రమేయం చాలా లిమిటెడ్గా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్కి వచ్చేసరికి ఫైనాన్స్ అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ అంశాలకు సంబంధించి ఫైనాన్స్ అంశాలకు సంబంధించి కూడా కమిషన్ దీన్ని దృష్టిలో అంటే వీటిని ప్రశ్నించడం జరిగింది. అయితే ఫైనాన్స్ అంశాలకు సంబంధించి చూసినట్టయితే కూడా దీనికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించే పరిస్థితి లేదనే ఒక ఆలోచనతో అప్పుడు నిధులు లేవు కాబట్టి ఆ బడ్జెట్లో కేటాయింపులు లేని నేపథ్యంలో ఒక ప్రైవేట్గా ఒక బ్యాంకు షూరిటీ తీసుకోవడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతోటి, ఫాస్ట్గా నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతోటి చేశాం కాబట్టి అందులో భాగంగానే కాళేశ్వరం కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా నిధుల చెల్లింపు జరిగింది. అయితే ఈ కార్పొరేషన్ అనేది, కాళేశ్వరం కార్పొరేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందనే పనిచేసింది తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద పనిచేయలేదు. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద పనిచేయలేదు కాబట్టి తనకు సంబంధం లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఈ విధంగా నిర్మాణానికి సంబంధించి కానీ అదేవిధంగా ఫైనాన్స్ సంబంధించి కానీ ఈ రెండు అంశాలకు సంబంధించి అడిగిన దాదాపు 19 క్వశ్చన్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్ల రూపంలో కూడా సమాధానాలు ఇవ్వడం జరిగింది. సో తనకు సంబంధం లేదంటూ కూడా చెప్పారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మరి ఫర్దర్గా ఇప్పుడు ఈటల రాజేందర్ తన అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఈటల రాజేందర్ చెప్పిన ఈ అంశాలకు సంబంధించి కమిషన్ మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా కొన్ని చూస్తుంది కాబట్టి ఒకవేళ మళ్ళీ ఆయన పిలిచే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు జరిగిన దాదాపు గంటన్నర పాటు దర్యాప్తు విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా ఆయన కొన్ని అఫిడవిట్లు ఇచ్చారు కాబట్టి వాటిని అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా అనుమానాలు వస్తే కనుక మళ్ళీ పిలిచే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే కనుక ఒక ఇంపార్టెంట్ అంశం కూడా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈటల రాజేందర్ ఈరోజు చెప్పారు, ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా తనకు సంబంధం లేదంటూ కూడా ఒకటి కమిటీ మెంబర్గా ఉన్నప్పటికీ ఏం జరిగిందనే అంశాన్ని ఒకటి ప్రస్తావించడం జరిగింది. నెంబర్ 2 వచ్చేసి ఫైనాన్స్ అంశాలకు సంబంధించి కార్పొరేషన్ ద్వారా జరిగిన అంశాలకు సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ సోమవారం గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును పిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే కాళేశ్వరం కార్పొరేషన్ అంతా కూడా ఇరిగేషన్ కిందనే పనిచేసిందంటూ కూడా ఒక విషయాన్ని కూడా ఈటల రాజేందర్ చెప్పారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని హరీష్ రావును కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా స్థలాన్ని మార్పు సంబంధించి ఏదైతే తుమ్మహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సిన అవసరానికి సంబంధించి టెక్నికల్ అంశాలకు సంబంధించి కానీ వ్యాప్కో సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఫైనల్గా క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందని కూడా చెప్పారు కాబట్టి కేసీఆర్ కూడా 11న హాజరవుతారు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా కేసీఆర్ కూడా విచారణ చేసిన తర్వాత మరోసారి కూడా వీళ్ళని నెక్స్ట్ మళ్ళొకసారి కూడా విచారించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి విచారణ కమిషన్ అయితే ఒక వేగవంతం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. దీన్ని కంక్లూజన్ చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా చేసిన అందరి సాక్షులను విచారణ చేసింది. ఈరోజు ఈటల రాజేందర్ అనే వ్యక్తి 113వ సాక్షిగా ఈరోజు కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. నెక్స్ట్ 114వ వ్యక్తిగా హరీష్ రావు, 115వ వ్యక్తిగా కేసీఆర్ కూడా అటెండ్ కాబోతున్నారు. సో మొత్తం మీద దీని అంతా కూడా కంక్లూడ్ చేసి కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకైతే కమిషన్ వేగంగా అడుగులేస్తుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. కాళేశ్వరం కమిషన్ ఎదుట కాసేపటి క్రితం ఎంపీ ఈటల రాజేందర్ విచారణ ముగిసింది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన ఈటలను గంటన్నర పాటు విచారించారు. ఈటలను మొత్తం 19 ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. కీలక అంశాల్ని ఆరా తీసిన కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్ అవకతవకలపై విచారించింది. తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మార్చారు అని కమిషన్ ప్రశ్నించింది. కేంద్ర జల సంఘం మహారాష్ట్ర అభ్యంతరాలతో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చినట్టు ఈటల రాజేందర్ బదులిచ్చారు. ప్రాజెక్టు స్థల మార్పు నిర్ణయం ఎవరిదని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించగా టెక్నికల్ కమిటీ నివేదిక మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటల తెలిపారు.
బడ్జెట్లో కేటాయింపులు తగినన్ని లేకపోవడంతో నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అప్పుల చెల్లింపుల్ని పూర్తిగా కాళేశ్వరం కార్పొరేషన్ చూసుకుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్తో ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదన్నారు. కార్పొరేషన్ పూర్తిగా ఇరిగేషన్ శాఖ పరిధిలో పనిచేసిందని ఈటెల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందా అంటూ కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించగా ఆ అంశాలన్నీ ఇరిగేషన్ శాఖ పరిధిలోనివని ఈటెల రాజేందర్ బదులిచ్చారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణం చేయాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా టెక్నికల్ టీం రిపోర్ట్ల ఆధారంగా సబ్ కమిటీ నిర్ణయం మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఈటెల తెలిపారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతే 3 బ్యారేజీల నిర్మాణం మొదలు పెట్టామన్న ఈటెల తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదని తెలిపారు. మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో ఎత్తు 150 మీటర్ల నుంచి 148 కుదించామని తెలిపారు. 3 బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని కాళేశ్వరం కమిషన్ ప్రశ్నించగా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆ తర్వాతే నిర్మాణం జరిగిందని ఈటెల రాజేందర్ తెలిపారు. రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ఆరా తీయగా మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో అప్పటి సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారన్నారు. హరీష్ రావు చైర్మన్ గా ఉన్న సబ్ కమిటీ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు తాను కూడా ఉన్నానన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీడిజైన్ జరిగిందన్నారు. రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా అంటూ కమిషన్ ప్రశ్నించగా రీడిజైన్ కోసం సబ్ కమిటీ సంతకం చేసిందని ఈటెల రాజేందర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఈటెల మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ సమాజానికి 25 ఏళ్ళుగా నేను సుపరిచితుని. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఎథికల్గా వాల్యూతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన. 2018 సెప్టెంబర్ వరకు నేను ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్ల కోసం, నిధుల కోసం, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి సాధించుకున్నాం. 2005లో ఆనాటి ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టుని ఆనాడు ప్రపోజ్ చేసింది. దాని విలువ 2006-7లో దాని విలువ 16,500 కోట్ల రూపాయలు. తుమ్మిడిహట్టి చేవెళ్ల ప్రాజెక్టు. ఆ తదుపరి 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు 38,000 కోట్ల రూపాయలకు పెంచిండ్రు. ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర 152 ఫీట్లు బరాజు కట్టాలి, నీళ్ళని డైవర్ట్ చేయాలి, లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే. కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ములుగుతైన నెపంతో ఆనాడు శాంక్చురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు 152 మీటర్ల నుంచి 148 మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి 16,50,000 ఎకరాల నీళ్లు కావాలని, 10 టీఎంసీల నీళ్లు రూరల్ ఏరియాకు తాగునీళ్ళ కోసం కావాలని, 30 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు కావాలని, 15 టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరిండ్రో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసి రిపోర్టు,
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, నేను ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు R&B మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం CWC రిపోర్ట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు, వాళ్ళ అవసరాలన్నీ కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం, ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెళ్ళ మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి, అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 63,000 కోట్లు అని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. ఆ తదుపరి అనేక పరిణామాలు, అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు, ఇంకా అనేక కొత్త కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రందనలు, ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాలన్నటువంటి నిర్ణయాలు, అనేక రకాల నిర్ణయాల వల్ల అది 82,000 కోట్లకు పోయినమాట వాస్తవం. ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు. ఇక్కడ మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగినారు. మాకు ఏమీ సంబంధం ఉండదు. రెండో ప్రశ్న, వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏదైతే పెట్టినరో, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టినరో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగినారు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులకు సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళ అకౌంట్ సెక్షన్, ఆ తదుపరి ఆడిట్ సెక్షన్ మా దగ్గరికి వస్తుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకేం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే, ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తాండ్రు, ఏం పిలుస్తావు, ఏం పిలిచినా ఏముంటుంది, మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా, మేము ఎథిక్స్ కోసం బతికిన వాళ్ళం, ప్రజల కోసం బతికిన వాళ్ళం, కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడడం తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు. ఇవాళ పిచ్చి కూతలు, కారు కూతలు, ఇలా కుక్కలు లెక్క ఎగబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు, ఎవడు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసిండో వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప ఇవాళ కొద్దిమంది బట్టకాల్చి మీద చేసినంత మాత్రం ఇవి అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న, 3 బరాజులు మేడిగడ్డ దాని విలువ 4,600 కోట్లు, సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో 2,700 కోట్లు, ఒకదానికేమో 2,011 కోట్లు. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది. పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది, చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది, నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది. ఇవాళ మేము కోరుతూ ఉన్నాం. అంతకుముందు అనేక కమిషన్లు వేసిండ్రు, ఎందుకు రిపోర్ట్లు బయటపెడతలేరు, ఎందుకు చర్యలు చేపడతలేరు. నేను ఇక్కడ కూడా కోరుతున్నా, ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది, త్వరగా ఈ రిపోర్ట్ను బయటపెట్టండి. త్వరగా నిజంగా ఎవరు బాధ్యులవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి బట్టకాల్చి మీదేసి వాటికి రాజకీయ పబ్బం కట్టుకుంటా అంటే
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది. నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఇవాళ ఆ మాటలకు కట్టుబడి, ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు. రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగినాయో, దానికి కారకులు ఎవరో, తప్పకుండా దోషులు ఎవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం. మీడియా సమావేశాల్లో ఈటల రాజేందర్ పదే కొన్ని అంశాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముమ్మాటికి కేసీఆర్ తానే డిజైన్ చేసి తానే కట్టారు అని చెప్పారు. ఈ అంశాన్ని ఈరోజు కమిషన్ ముందు చెప్పారా? ఇది కేబినెట్ ఓవరాల్ నిర్ణయము, దాంట్లో మంత్రుల ప్రమేయం ఉండదు, ఇది టెక్నికల్ టీం తీసుకునే నిర్ణయం అని చెప్పినట్టు తెలుస్తుంది. అంటే మీరు కేసీఆర్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం కాదు చారి, కేసీఆర్ గారే 100 సార్లు బహిరంగ సభల్లో ఏం చెప్తాడు, మీతో కూడా చాలాసార్లు చెప్పుకుంటాడు. బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు సృష్టికర్త కేసీఆర్ అని చెప్పి తాను చెప్పుడు, నేను చెప్పడం కాదు. మీరు కమిషన్కి చెప్పారా మరి ఆ విషయాన్ని? 100 సార్లు మీటింగ్లలో, ప్రెస్ మీట్లలో నా మెదడు కరిగించుకొని ఇంత కష్టపడి అనేక రకాల సర్వేలు చేసిన చెప్పి ఆయన చెప్తున్నాడు. కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాత్రము ఇది కేబినెట్ నిర్ణయము, టెక్నికల్ నిర్ణయము, టెక్నికల్ స్టాఫ్ తీసుకుంటది, మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదంటే ఒక రకంగా మీరు కేసీఆర్ని బయటపడే ప్రయత్నమే కదా. మీకు తప్పుడు అర్థమవుతుంది, నువ్వు ఆలోచన తక్కువ చేస్తున్నావు. నేను అన్న మాట ఏంటంటే, ఆలోచన ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టొద్దని చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్కి బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలయ్యేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడివే అమలు చేస్తా, ఇది కాదు. దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. ప్రాజెక్టు డిజైన్ చేశాడు, కేసీఆర్ కట్టాడని మీడియా సమావేశాలు మీరు చెప్పారు. ఇదే విషయాన్ని కమిషన్ కి చెప్పారా? అక్కడ మాత్రం టెక్నికల్ టీం చూసుకుంటుంది, మాకు సంబంధం లేదని స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని క్వాలిటీ ఏంది, దాని క్వాంటిటీ ఏంది, దాని డెప్త్ ఎంత, అవన్నీ మాకు సంబంధం ఉండాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిని, అదంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని. మీరు మీడియా సమావేశాల్లో బీజేపీ పార్టీలో చేరిన తర్వాత చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, కాళేశ్వరం నేను దగ్గర నుండి చూసినా అంత కేసీఆర్ చేశాడు, కేసీఆర్ కట్టాడు, ఇంజనీర్లు లేరు, ఏం లేరు అని చెప్పారు. మీకు గుర్తుంటుంది. తప్పు. ఇది ఆలోచన, దాని ఇంప్లిమెంటేషన్, దాని దగ్గర నుండి మొత్తంగా చూసుకున్నాడు చెప్పి కేసీఆర్ చెప్పి నేను చెప్తానండి బాబు. కేసీఆర్ చెప్పిన సమాధానానికి గోసు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు? సంతృప్తి చెందారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమన్నా కోరారా? నేను అనుకుంటా నన్ను అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియా మిత్రుల సమక్షంలో అడిగిన ప్రశ్నలు కదా, ఓపెన్ గా మీడియా మిత్రులు అడిగిన సమస్యలకు కదా నేను థ్యాంక్స్ చెప్పిన, వారు కూడా థ్యాంక్స్ చెప్పిండు, మీరంతా చూసింది కదా. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు 4 గోళ్ల మధ్య మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కాదు. నన్ను అడిగిన మొత్తం ప్రశ్నలు మీ అందరి సమక్షంలో అడిగిన ప్రశ్నలు. నేను ఎట్లా సమాధానం చెప్పిందో చూసింది మీరు. తడబాడడం కానీ నీళ్ళు నమ్మడం నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ ఈ అనేక వందల మంది ఇంజనీర్లతో వాళ్ళు సమావేశమైంది. వాళ్ళు మొత్తం తీసుకున్నారు. వారికి ఒక్కటి అర్థమైపోయింది, ఇవి ఇంజనీర్లను ఎవరు ఆదేశించిండ్రు నీళ్ళు స్టాక్ పెట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇట్లా కట్టమని, ఇంజనీర్లు ఎవరు ఆదేశించిండ్రు ఇంత తొందరగా కట్టమని చెప్పి అవి ఉన్నాయి. నేనేమంటున్నా, ఘోష్ గారి కమిటీ రిపోర్ట్ని వెంటనే బయటపెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం. అది ఈటలా ఉంటాడు ముఖ్యమంత్రి ईटल जी आपसे जानना चाहेंगे, वित्त मंत्री थे तब उस वक्त में आपने कहा कि कालेश्वरम जो है
प्रोजेक्ट उस वक्त में आप थे, लेकिन अब जो है भाजपा में है और आप कह रहे हैं कि कालेश्वरम में जो कुछ हुआ, घपला हुआ, भाजपा की तरफ से कहा जा रहा है। अंदर कमीशन में क्या बात हुई, क्या कहा आपने, और क्या खुश नज़र आए या फिर कम से कम कह सकते हैं कि संतृप्त थे? मेरे को 11-12 क्वेश्चंस पूछा था, उसमें सभी प्रश्न को मैं जवाब दिया था। सर्टन बिजनेस रूल्स, फाइनेंस में डिपार्टमेंट को कितने जो जिम्मेदारी है वो जिम्मेदारी के हिसाब से हमने एक्ट किया था, इसके बिना हमने एक्ट नहीं किया था। वो प्रोजेक्ट रिपोर्ट, डिज़ाइंस, एग्जीक्यूशन पूरा इरिगेशन के अंडर आता है, हमारा डिपार्टमेंट को संबंध नहीं रहता। नंबर 2, इसके लिए पैसा ज़्यादा जरूरत पड़ा था, वो पैसों के लिए वो लोग कालेश्वरम कॉरपोरेशन जो खोला था उसमें लोन लिया था। वो लोन्स के बारे में इरिगेशन डिपार्टमेंट को मालूम है, हमको मालूम होने का सवाल नहीं है, वो इंडिपेंडेंट है। नंबर 3 क्या है, जो एक्सीडेंट हुआ था, अभी जो नुकसान हुआ था, नुकसान के बारे में हंड्रेड्स ऑफ इंजीनियर्स से जो इंटरेक्ट हुआ था, वो रिपोर्ट पूरा बाहर प्रजा को मिलना चाहिए। इसमें कौन कौन है, जिम्मेदार कौन कौन है, डेफिनेट एक्शन लेना चाहिए। मगर एक तो पक्का है, अगर इस सरकार जो कमीशन को डाला है, ये कमीशन ज़्यादा दिन नहीं लेना है, तुरंत इसको प्रजा क्षेत्र के अंदर आना है, क्या एक्शन लेते बोलेंगे। ईटल राजेंद्र जी, वित्त मंत्री के तौर पर जब आप काम कर रहे थे, कालेश्वरम का काम तब सही था या फिर आप भाजपा के नेता होने के नाते जो आरोप लगा रहे हैं कि कालेश्वरम के प्रोजेक्ट में घपला हुआ है, जो पिलर्स हैं वो जिस तरीके से क्रैक्स दिख रहे हैं, उन सब में काम में भी कोताही हुई है, क्या सही है? ईटल राजेंद्र उस तरफ भी दिखे, इस तरफ भी दिखे, सही क्या है? मैंने एक यही बात बोला, मैं क्या उस टाइप जो मैं फाइनेंस मिनिस्टर कहा, जब भी उसका डिज़ाइन के बारे में हमको नॉलेज कह रहा था, उसका क्वालिटी के बारे में मैं, वो क्वालिटी डिपार्टमेंट रहता, एग्जीक्यूशन डिपार्टमेंट रहता, वो डिपार्टमेंट अंदर ऑडिटिंग डिपार्टमेंट रहता, अकाउंट डिपार्टमेंट को होल्डर देखना चाहिए। संतुष्ट दिखे आपने जो समाधान दिए कमीशन के? आप देखो ना, आप देखते ना, कमीशन तो सच पे जो मैं जवाब दिया था ट्रांसपेरेंटली, तो संतुष्ट है। जय डला, जय डला।